కులానికి రాజకీయానికి దగ్గర సంబంధం. దాని కులం అని అనకుండా బ్యూటిఫుల్గా షుగర్ కోటెడ్ పేరు సామాజిక వర్గము. ఇంకా ఈ కుల రాజకీయానికి ఒక అందమైన పేరు సోషల్ ఇంజనీరింగ్ అంటాం సార్. ఇది దేశవ్యాపితంగా ఇప్పుడు మీకు సమాజ్వాదీ పార్టీ బలమేంటి? యాదవ్ కుల బేస్. మీకు నితీష్ కుమార్ బలమేంటి? కుర్మీ బేస్. భారతీయ జనతా పార్టీ లాంటి సిద్ధాంత ఆధారిత పార్టీలో కూడా యడియూరప్ప బేస్ ఏంటి? లింగాయత్ బేస్. ఇలా దేశవ్యాపితంగా కూడా జాట్లని ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ ఆధారంగా పాలిటిక్స్ మరాఠాలని ఇప్పుడు శరద్ పవార్ రాజకీయం ఏంటి? ఆ కమ్యూనిటీ బేస్ ఒక బలం. సో ఇలా దేశవ్యాపితంగా కూడా కులం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సో ఈవెన్ మీకు యోగి ఆదిత్యనాథ్ లాంటి సన్యాసం తీసుకొని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిపై కూడా ఆయన సామాజిక వర్గం డామినేషన్ ఉంది అని ఉత్తరప్రదేశ్లో విమర్శలు. సో ఈ స్థాయిలో మన సమాజంలో కులం అనేది ఒక రాజకీయ పాత్ర పోషిస్తుంది. చాలా మనము ఉపన్యాసాలు ఇస్తాం అసలు కులం ఏంటి, కుల రహిత సమాజం అని. కానీ మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తీసుకోండి, మీరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 1-2 సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే అత్యధికం ఉంటారు. ఇది యాక్సిడెంటల్ అనుకోగలమా? ఇది రాజకీయ పార్టీ నాయకత్వం తీసుకోండి, కొన్ని 1-2 సామాజిక వర్గాల వాళ్ళే ఉంటారు. కొన్ని సామాజిక వర్గాలు అసలు కంప్లీట్ అదృశ్యమైనాయి, రాజకీయ నాయకత్వం నుంచే అదృశ్యమైపోయాయి. ఇందులో లోయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్తో సంబంధం కూడా లేదు. అప్పర్ కాస్ట్లో కూడా 1-2 సామాజిక వర్గాలు డామినేట్ చేస్తే ఇంకో సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండదు. సో ఇలా ఒక్కొక్క సామాజిక వర్గం అసలు రాజకీయ పార్టీ ఐడెంటిఫై చేసిన పరిస్థితి. ఇవాళ ఇంకా ఓపెన్గా చెప్పుకుందామంటే ఎందుకు మొహమాటం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అత్యధికులు. తెలుగుదేశం పార్టీ ఓటు వేయడం లేదా? చంద్రబాబు నాయుడు పాలన పైన ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అత్యధికులు తెలుగుదేశానికే కమ్మాస్ ఓటేస్తున్నారు. మెజారిటీ రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఇది రియాలిటీ కదా, మనం చెప్పుకోవడానికి మొహమాటం ఉండొచ్చు కానీ రియాలిటీ కదా. సో దీనికి ఏమీ ఇంకా వేరే లేదు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా రియాక్షన్లు చూసినా అర్థమవుతుంది. ఆఖరికి అమెరికాలో కూడా తెలుగు అసోసియేషన్లు కులం పేరిట చీలిపోతూ ఉంటాయి. అంటే ఖండాలు దాటినా, ఖండాంతరాలు వెళ్ళినా, దేశాలు మారినా మన భావాలు అయితే మారతలేవు కదా. సో అంత సంకుచితంగా రాజకీయ వ్యవస్థ ఉంది. అంటే తెలుగుదేశం అంటే కమ్మలని, జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్లని నేను అనలేదు. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహించారు. చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా. కానీ ఆ సామాజిక వర్గం మాది ఈ పార్టీ అని ఓన్ చేసుకుంటుంది. సో మీకు తెలుగుదేశాన్ని కమ్మాస్ ఓన్ చేసుకుంటున్నారు. అందరూ అని నేను అనలేదు. తెలుగుదేశాన్ని విమర్శించే కమ్మాస్ కూడా చాలామంది ఉన్నారు. అందరూ రెడ్లు అని అనలేదు. జగన్మోహన్ రెడ్డి విమర్శించే రెడ్లు లేరా? మీకు ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, బాలినేని శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయా కులాలకు లాయల్గా ఉన్న పార్టీలు ఉన్నారా? లేరు. కులాన్ని ఎగ్జాగరేట్ చేయకూడదు మనం. అంటే కులమే మొత్తము, ఇక సమాజం మొత్తం కులం ఆధారంగా ఉంది. తెలుగుదేశంలో కమ్మాస్ తప్పేవాళ్ళు లేడు, జగన్మోహన్ రెడ్డి వెనకాల రెడ్లు తప్పేవాళ్ళు లేరు. ఇది కూడా రాంగ్ కన్క్లూషన్. ఈ ఎగ్జాగరేషన్ కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అంటే కాపులు మాత్రమే, ఇది నిజం కాదు. రాజకీయ పార్టీకి అన్ని కులాల్లో ఓటర్లు ఉంటారు, మద్దతుదారులు ఉంటారు, అభిమానులు ఉంటారు. సో అందులో డౌట్ లేదు. కానీ ఒక్కొక్క కులం ఇది మా పార్టీ అని ఓన్ చేసుకొని మా సొంతది అని భావించేటువంటి ధోరణి కూడా తెలుగునట్టు ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లేదు. మీరు ఏ కులము బీఆర్ఎస్ మా పార్టీ అని ఎవరు అనుకుంటలేరు కదా. బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ అనుకుంటున్నారు. సో అందువల్ల ఫలానా కులం అని తెలంగాణలో ఇది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణి ఉంది. హిస్టారికల్గా ఈ ధోరణే మీకు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఉన్న సమయంలో కమ్మాసు ఒక ఎకనామిక్ మొబిలిటీ ఉన్న కాస్ట్, చాలా ఎంటర్ప్రెన్యూరియల్ కాస్ట్, మీకు అలాంటి వనరులు రిసోర్సెస్ ఉన్న కాస్ట్ కాస్త పొలిటికల్గా కాంగ్రెస్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయిపోయారు. మీరు కాంగ్రెస్ రాజకీయాల్లో కమ్మాస్ పాత్ర చాలా పరిమితం. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు సహజంగానే ఆ సామాజిక ఫ్యాక్ట్, ఆ రియాలిటీ ఉంది కనుక, సోషల్ రియాలిటీ అంతే ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా క్లౌట్ ఉండి కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయిన రియాలిటీ కాస్త కమ్మా సెక్షన్స్ను తెలుగుదేశాన్ని ఓన్ చేసుకునేలా చేసింది. అందువల్ల ఎన్టీ రామారావు సమాజం అందరి వాడు లేకపోతే అందరి వాడు కాకపోతే
కూటమికి తెలుగుదేశానికి ఇన్ని సీట్లు వస్తాయా, జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అన్ని సీట్లు వస్తాయా? అందరి వాళ్ళే. కానీ ఆ పర్టికులర్ కాస్ట్ ఓన్ చేసుకోవడం మొదలైంది. కాంగ్రెస్ రాజకీయాల్లో మీరు రెడ్లు కాంగ్రెస్ను మొదటి నుంచి ఓన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆ రెడ్డి లెగసీ కాస్త పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో కాపుస్ సైడ్ లైన్ అయిపోయారు. నిజంగా కూడా సైడ్ లైన్. కాపుస్ న్యూమరికల్లీ బలమైన కాస్ట్, 20-30 కనీసం ఒక 30 సీట్లలో 30 to 40 సీట్స్లో మీకు ప్రభావం చూపగలిగే, ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపగలిగే కాస్ట్. మీరు కాపు, ఒంటర, బలిజ ఇవన్నీ కలుపుకుంటే, ఇంకా నువ్వు తూర్పు కాపులు, మున్నూరు కాపులు కలుపుకుంటే సరిపోతుంది. నేను అనేది వాళ్ళ కలపడం లేదు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ వీళ్ళని కలుపుకుంటే కూడా ఇది వెరీ బిగ్ కమ్యూనిటీ కదా. రాయలసీమలో మీకు బలిజాసు, ఇక్కడ దక్షిణ కోస్తాలో కాపుస్, ఉత్తర కోస్తాలో తూర్పు కాపుస్ ఉన్నారు. వాళ్ళని కలపకపోయినా కూడా సో ఒక 30-40 కాన్స్టిట్యున్సీలో దే కెన్ డిసైడ్. కొన్ని నియోజకవర్గాలు మీరు అన్నట్లు గోదావరి జిల్లాలోనైతే అసలు మెజారిటీ, మళ్ళీ ఇంకా వేరే వర్గమే ఉండదు. అలాంటి హిస్టారికల్గా కూడా కమ్మ కాపుల మధ్య గ్యాప్ కూడా ఉంది. సో దీనికి మనకు అంతా చరిత్ర అంతా, హిస్టరీ అంతా తెలుసు. వాటి మళ్ళీ ఆ గాయాలను మళ్ళీ తడుపుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి కాంటెక్స్ట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు, ఎలాగైతే ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పొలిటికల్గా మార్జినలైజ్ అయ్యామన్న భావన, జెన్యూన్ భావన, అది రియాలిటీ కూడా ఆ రోజు ఖమ్మంలో ఆ భావన ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఓన్ చేసుకునేలా చేసిందో, కాపుల్లో కూడా అది లెజిటిమేట్ భావన, జెన్యూన్ భావన. నిజమే కదా. మరి ఆ న్యూమరికల్గా అంత బలం ఉండి అన్నిండి కూడా పొలిటికల్గా ఆ స్థాయి మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. కానీ మన దేశంలో పవర్ అనేది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు కదా. సో ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి ఉన్న విశేషమైన ప్రజా అభిమానము, కులాలకు అతీతంగా చిరంజీవి పట్ల అభిమానం ఉండవచ్చు. ప్రజారాజ్యాన్ని కాపుస్ అలా ఓన్ చేసుకున్నమాట నిజం. ఆ తర్వాత ఏమైంది, ప్రజారాజ్యాన్ని చిరంజీవి మధ్యలోనే వదిలేసి కాంగ్రెస్లో కలపడం కాపు ఓటర్లో తీవ్రమైన అసంతృప్తి కారణమైంది. 2014లో సీమాంధ్రలో జనరల్గా విభజనకు వ్యతిరేకంగా వ్యక్తమైన భావోద్యమం, ఒక పాలనా దక్షత, పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వల్ల కాపు ఓటు పవన్ కళ్యాణ్ కూడా మీకు కూటమికి సపోర్ట్ చేయడం వల్ల 2014 ఎలక్షన్లో కాపు ఓటు టీడీపీకి షిఫ్ట్ అయింది. 2019కి వచ్చే వరకు సెవరల్ ఫ్యాక్టర్స్, కాపు రిజర్వేషన్ అంశం కావచ్చు, ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్తో పాటు తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ఉన్న జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా కలిసి వెరసి కాపు ఓట్ను 2019లో వైసీపీకి షిఫ్ట్ అయింది. అంటే అందరూ నేను మెజారిటీ, ఇప్పుడు ఒక కులం షిఫ్ట్ అయిందంటే 50% ఎబో అనే మీనింగ్ తప్ప అందరూ కూడగట్టుకోవడం 100% ఉండదు ఎప్పుడు కూడా. సో ఈ వైసీపీ షిఫ్ట్ అయిన తర్వాత 2024కి వచ్చే వరకు టీడీపీ జనసేన కూటమి ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఇది ఎందుకు గేమ్ చేంజర్ అంటే, రెండు రాజకీయ పార్టీలే కాదు, హిస్టారికల్గా గ్యాప్ ఉన్న రెండు సామాజిక వర్గాలు, ఇప్పటికాలం కాదు రంగా కాలం నుంచి కూడా ఈ గ్యాప్ ఉంది కదా, అందరికీ తెలుసు కదా. సో ఇలాంటి గ్యాప్ ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాల మధ్య ఒక అన్నేచురల్ సోషల్ కోalition, అన్నేచురల్ సోషల్ అలైన్స్ మధ్య ఒక పొలిటికల్ కోalition ఏర్పడింది. ఇది మామూలు ఇంపాక్ట్ చూపెట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పింది. ఇది మీకు ఎప్పుడైతే అందుకే పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్, తెలుగుదేశంతో కలవాలి అని రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా తీసుకున్న స్టాండ్కున్న సోషల్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అది. ఈ ప్రాసెస్లో కూటమి విజయవంతమైంది. కాపు ఓటు గణనీయంగా కూటమి వెనకాల ర్యాలీ అయింది. దీనికి పవన్ కళ్యాణ్ పాత్ర బలపడడం కావచ్చు, టీడీపీ జనసేనల కలయిక కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చాయి. అందుకే ముద్రగడ, హరిరామ జోగే లాంటి కాపు వెటరన్స్ అటువైపు ఉన్నా కూడా పెద్ద ప్రభావం పడలే. ముద్రగడ మామూలు నాయకుడు కాదు కదా, జీవితకాలం అంతా కాపుల కొరకు కొట్లాడిన నాయకుడు. కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉండొచ్చు, ఆయన పైన విమర్శలు ఉండొచ్చు, ఆయన రాజకీయాల పైన ఇవన్నీ విమర్శలు ఉంటాయి, కానీ యూ కెనాట్ అండర్మైన్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద కాపు కాస్. సో అలాంటి ముద్రగడ, ఆయన పద్మనాభరెడ్డి కూడా అయిపోయాడు కదా ఇప్పుడు, పేరే మార్చుకొని.
సో అలా వీళ్ళందరూ కూడా ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో కూటమి వెనకాల కాపోట్ ర్యాలీ అయిన మాట నిజం. తర్వాత పోస్ట్ 2024 ఏం జరుగుతుంది అంటే 2024 తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు చాలా కీలకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక చారిత్రకమైన విజయాన్ని సాధించాడు. 2019 కాదు, 14 కాదు. ఇది ఎంత చారిత్రక విజయం అంటే 100% స్ట్రైక్ రేట్. తెలుగుదేశం కన్నా కూడా ఎక్కువ, మనకు అలా కంపేర్ చేయలేము, ఎందుకంటే తెలుగుదేశం ఎక్కువ సీట్లు పోటీ చేసింది కనుక స్ట్రైక్ రేట్ల మధ్య కంపారిజన్ కరెక్ట్ ఉండదు. బట్ 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇది మొదటి విజయం. రెండవది టీడీపీతో కలవనన్న బీజేపీని తీసుకొచ్చి కలిపాడు. మూడవది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక రాజకీయ వ్యూహాన్ని ప్రతిపక్ష కూటమికి బలంగా ఇచ్చాడు. నాలుగవది ప్రజల్లో కూడా ఆ బలమైనటువంటి భావన తీసుకెళ్లాడు. 5 చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సైన్యం మొత్తం నిర్వీర్యమైన సమయంలో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం వల్ల జనసేన కన్నా కూడా తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహపడ్డాయి. తర్వాత ఆయన ఆ క్రిటికల్ కాంటెక్స్ట్లో, అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి తెలుగుదేశం పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో అసలు ఏంటి తెలుగుదేశం భవిష్యత్ ఏంటి, ఎన్నికల్లో ఓడిపోతే అసలు ఎలా అంటున్న సమయంలో వైసీపీ నుంచి పవర్ఫుల్గా ఒక రకంగా బ్యాటింగ్ రాళ్ల దాడిలాగా దాడి జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఒక మేజర్ సోషియో పొలిటికల్ అలియన్స్కు ఆయన శ్రీకారం చుట్టాడు. ఇన్ని ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్కు ఉండడం వల్ల తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఒక అభిమానం పెరిగింది. ఇది టీడీపీ జనసేనల మధ్య హయ్యెస్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ కారణమైంది. క్షేత్రస్థాయిలో కొన్ని విభేదాలు, ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ నిలిచాడు, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద అలియన్స్గా నిలిచాడు. నందమూరి బాలకృష్ణ షోలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు గేమ్ చేంజర్ అయ్యాడు. ఇవన్నీ అయినాక ఆయన జాగ్రత్తగా ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు. కూటమి చేసే మంచి పనుల వల్ల వచ్చే క్రెడిట్ ఏమో షేర్ చేసుకుంటున్నాడు, కూటమి చేసే తప్పుల వల్ల వచ్చే డెబిట్ ఏమో తన అకౌంట్లో పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. సో ఇది వ్యూహాత్మకం. ఎందుకు ఆయనకు ఒక అడ్వాంటేజ్ కూడా, ఈ నాట్ ది లీడర్, ఇది డిప్యూటీ లీడర్ కనుక క్రెడిట్ ఏమో ఆయన అకౌంట్లో పడుతుంది. మంచి పనులు చేస్తారనుకోండి, పోలవరం మళ్ళీ ముందుకు వచ్చింది, అమరావతి మళ్ళీ ముందుకు వచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన పవన్ కళ్యాణ్ కూడా ఈక్వల్లీ క్రెడిట్ వస్తుంది. కానీ సూపర్ 6 అమలు చేయలేదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తిరుపతిలో తొక్కేసలాట మీరు గమనించండి, చాలా క్లియర్గా డిమార్కేట్ చేసుకొని తెలుగుదేశం నాయకులు కుట్ర సిద్ధాంతాలు చెప్తుంటే ఇది వైసీపీ జయించింది, జగన్ వల్లనే జరిగింది, అప్పటికి టోకన్ల సిస్టమ్ వల్లనే ఇది జరిగింది అంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు పతాక శీర్షికలు రాస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చి నేను క్షమాపణ చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు అన్నాడు. టీటీడీ చైర్మన్ ఎవరో అడిగితే చెప్తామా అన్న అతను చెప్పక తప్పలేదు. సో చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా వచ్చాడు. మొత్తం నేషనల్ మీడియా, లోకల్ మీడియా, ప్రైమ్ టైం మొత్తం క్యాప్చర్ చేశాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ దీనిపైన తెలుగుదేశం వర్గాల్లో కూడా బాగా చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టాడు. అంటే ఎక్కడైతే కూటమి చర్యల వల్ల నష్టం జరుగుతుందో అక్కడ మాత్రం ఆయన క్లియర్గా డిసోసియేట్, డిమార్కెట్ అవుతున్నాడు. దీనికి తోడు కూటమి తన ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు ఏదైనా అంశం మొదలు పెడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగాడు. దానికి ఉదాహరణ తిరుపతి లడ్డు వ్యవహారం. తిరుపతి లడ్డును ఏదో చంద్రబాబు నాయుడు కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ లాగా మొదలుపెట్టాడు. దాని పవన్ కళ్యాణ్ అన్కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్గా పట్టుకుపోయి బీజేపీకి బాగా రుచించే రీతిలో సనాతన ధర్మ సంస్థాపనతో మొదలై ఆయన అసలు కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలు చేసి అన్అపాలజెటిక్ సనాతని హిందూగా మారిపోయాడు. మీ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఆ మాట అనలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన అన్అపాలజెటిక్ హిందూ, ఆయన సనాతన హిందూ అనేది మీకు లోకేష్ కూడా అనలే. సో ఇదంతా పరిణామాలు జరుగుతున్న సమయంలో బీజేపీ వ్యూహం ఏంటి, ఇది ఇక్కడ కూడా మళ్ళీ నేను చెప్పను. రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ అయితే రాధాకృష్ణ తస్మదీయుడు అన్నారు కదా, అస్మదీయుడే అని అన్నా అనకపోయినా తస్మదీయుడు అయితే అన్నారు. ఆ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పాడు, నేను దానిపైన వ్యాఖ్యానం కూడా చేస్తాను, 5 లక్షల మంది పైగా చూశాను ఆ ఛానల్లో. ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి
తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది అని అవును రాశాడు. అవును ఇది నేను చాలా రోజుల గురించి అంత ముందు నుంచి కూడా చెప్తున్నా. నేను చెప్తే తెలుగుదేశం వాళ్ళు మా 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 మధ్య పుల్లలు పెడుతున్నాడు ట్రోలింగ్ చేస్తారు. మరి రాధాకృష్ణ అయితే తెలుగుదేశానికి తస్మదీయుడు కాదు కదా. సో అందువల్ల రాధాకృష్ణ ఈ వ్యాఖ్య చేశాడు. ఇది చాలా చర్చ జరిగింది జనంలో కూడా, కింది స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళలో కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ సమయంలో జనసేన ఇలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. మీరు 2024 తర్వాత రిమార్కబుల్గా ఇమేజ్ పెరిగిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణే. మీకు తెలుగునాట మీరు అందరు నాయకుల లిస్టు తీయండి. 2024 ఎలక్షన్లకు ముందు ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అని లెక్క తీయండి మీరు. పూర్తిగా పెరిగింది పవన్ కళ్యాణ్. మీకు చంద్రబాబు నాయుడు ఎస్ ఆయన ఉన్న గ్రాఫ్ ఉన్నది, ప్లస్ సూపర్ 6 అమలు కాలే, అది తల్లికి వందన అమలు కాలే, రైతు భరోసా అమలు కాలే అని కొన్ని క్వశ్చన్ల వల్ల గ్రాఫ్ ఏమైనా కొద్దిగా దిగితే దిగచ్చు. జగన్మోహన్ రెడ్డి నో ఇంప్రూవ్మెంట్, ఇంకేమైనా ఉంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు పార్టీలకి, తగ్గింది. మీరు ఎవరైనా చూడండి, ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నథింగ్ నెగిటివ్, కరెక్ట్, అంతా పాజిటివ్. అకౌంట్లో పడుడే తప్ప డెబిట్ లేదు, టోటల్గా క్రెడిట్లే నడుస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో కాపోస్ మరింత పొలిటికల్ హోప్ పవన్ కళ్యాణ్లో చూడొచ్చు. ఎందుకంటే